శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర రీసెంట్ గా విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమల తన కెరీర్ లో ఫస్ట్ టైం స్టార్ హీరోతో పనిచేస్తున్న మూవీ ఇది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం చాలా కాలంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. కుబేరాను 80 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలు పెట్టారట. ఇందులో మేజర్ గా రెమ్యునరేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు రకరకాల సెట్స్ కూడా ఉన్నాయి. ఈ కారణంగానే బడ్జెట్ అంచనాలను దాటేసిందంటున్నారు. ఇంకా చాలా వరకు చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ మూవీకి ఇప్పటికే 120 కోట్ల బడ్జెట్ అయిందంట. ఇంత దాకా వచ్చాక వెనక్కి వెళ్ళలేరు కాబట్టి ఆ బడ్జెట్ భారాన్ని మోయడానికి నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్లో చెరిగిన జుట్టు, మాసిపోయిన గడ్డం, లూజ్ చొక్కాలో ఉన్న బికారిగా కనిపించారు ధనుష్. ఈ లుక్ చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. క్రిస్మస్ లేదా కొత్త ఏడాది కానుకగా మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినట్టు సమాచారం. మొదటి పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్డేట్స్ ను పంచుకుంటూ వస్తున్నారు చిత్ర బృందం. తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. స్టోరీ అస్సలే ఏమీ కూడా చెప్పకుండా ముంబై మహానగరాన్ని చూపిస్తూ టీజర్ ను కట్ చేశారు మేకర్స్. ఇక ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా నాగార్జున బిజినెస్ టైకూన్ పాత్రలో మెరవబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ గ్లిమ్స్ ను మీరు చూసేయండి. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారాయణ్, పుస్కు రామ్మోహన్ రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.